హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు గురువారము. నిన్నటి సంక్రాంతి అయిపోయింది కనుమ, నిన్నటి లాస్ట్. ఈరోజు గురువారము. ఈరోజు ఎర్నింగ్స్ ఎంతనో చూపిస్తా. కానీ ఇంకోటి రాను రాను బ్లింకిట్లో డెలివరీ బాయ్స్కి అదే రైడర్స్కి మాత్రం పడిపోతుంది డిమాండ్ అంతా. అంటే బ్లింకిట్ ఇప్పుడిప్పుడే ఏమంటారు ప్రచారంలోకి వస్తుంది కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ అయిపోతున్నాయి. కొన్ని ఏమంటారు దాంట్లో కూడా రూల్స్ అనేవి పెరిగిపోతున్నాయని కాదు కానీ స్ట్రిక్ట్ అయిపోతున్నాయి బాగా. అదేందో చూపిస్తా. ఈరోజు థర్స్డే, ఈరోజు ఎర్నింగ్స్ ఎంత వస్తాయో ఏందనేది చూపిస్తా. నేను కూడా ఇంకా రేట్ కార్డులు కానీ ఇన్సెంటివ్లు కానీ కొన్ని తగ్గించేసారు. అందుకనే ఒకటి ఫిక్స్ అయినా, 7 గంటల నుంచి మార్నింగ్ 7 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల దాకానే చూస్తా. నా వీలుని బట్టి చేస్తాను. ఎందుకంటే కొంచెం రేట్ కార్డులు కానీ ఇన్సెంటివ్ అమౌంట్ కానీ వీటి మీద కొంచెం వెయిట్ పడ్డది, అంటే కొంచెం తగ్గించేసారు. ఎందుకంటే అప్పట్లో బ్లింకిట్ ఫేమస్ కాదు కాబట్టి అంటే ఎక్కువ అమౌంట్ వచ్చేది, అంటే సరిపడా అమౌంట్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్కి 10 రూపీస్ వచ్చేది ఉంటే అప్పట్లో ఇప్పుడంతా 7 రూపీస్ 6 రూపీస్ ఇస్తున్నారు. అంటే డిమాండ్ వాళ్ళకి పెరిగిపోతున్నప్పటికీ రైడర్స్కి పడిపోతుంది డిమాండ్. అదేదో ఒకటి చూపిస్తారు మెల్లమెల్లగా. అంటే అట్లానే కాదు కానీ ప్రతి కంపెనీ వాళ్ళ లాభాల కోసమే చూసుకుంటుంది కాబట్టి అది కంపెనీ రూల్ ప్రకారం అంతే. అది మనకే ఇష్టం ఉంటే చేయాలి, కష్టం ఉంటే మేనేజ్ చేయాలన్నట్టుగా ఉండాలి అంతే తప్ప డిమాండ్ అనేది పెరిగినప్పుడే కదా, అటు పెరిగినప్పుడు ఇటు తగ్గుతుంది, ఇటు పెరిగినప్పుడు తగ్గుతుంది. సో అందుకోసమని ఈరోజు కూడా ఎర్నింగ్స్ చూపిస్తారు ఎంత అవుతుంది ఏంటో అనేది. ఓకే, అర్ధ గంట అవుతుంది, ఇంకా ఆర్డర్ కూడా పడలే. మంట దగ్గర ఉన్న ఇది ఫస్ట్ ఆర్డర్. ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఆర్డర్ పడ్డది, 4.1 కిలోమీటర్. ఎందుకో 76 రూపీస్ ఇచ్చాను. మరి అసలు 76 రూపీస్ రాదు, 43, 42 వస్తుంది. మరి పాత ఐడియానే మరి ఏమో చూడాలి. నెక్స్ట్ ఆర్డర్కి ఎంత వస్తుంది. సెకండ్ ఆర్డర్ ఇది 9th ఆర్డరు. ఇంకా ఇన్సెంటివ్ అని ఆశయం లేకుండా డైలీ 20 ఆర్డర్స్ కొట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇది 14th ఆర్డర్. ఇది నేను ఎందుకు లైట్ తీసుకుంటున్నా అంటే ఈ వారం ఇన్సెంటివ్ టైమింగ్ లిమిట్ ఉంటుంది కదా, లాగిన్ అవర్స్, అది మరీ దారుణంగా పెట్టింది. అంటే మధ్యాహ్నం టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కాకుండా ఎర్లీ మార్నింగ్ 6 to 12, మళ్ళీ ఈవినింగ్ 6 to 12. 17th ఆర్డర్ ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన. మార్నింగ్ కూడా చెప్పింది అదే. ఎందుకంటే వీక్లీ ఇన్సెంటివ్లు కొట్టే వాళ్ళైనా కానీ, డే ఇన్సెంటివ్ కొట్టే వాళ్ళైనా కానీ, డే ఆఫర్ కొట్టే వాళ్ళైనా, వీక్లీ ఆఫర్ కొట్టే వాళ్ళైనా కానీ కొంచెం టైమింగ్లో చేంజ్ చేసింది. ఎందుకు అట్లా చేంజ్ చేసిందంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీడెటు పోకుండా 12 అవర్స్ నుంచి 14-15 అవర్స్ మన దగ్గరే చేయాలనే ఉద్దేశంతోనే ఈ టైమింగ్ చేంజ్ చేయించింది అనుకుంటా. అంటే ఇది ఇంతకుముందు ఎట్లుండే అంటే 9 అవర్స్ లాగిన్, అంటే పొద్దుగాల 6 గంటల నుంచి 12 గంటల వరకు, లేకపోతే 5 గంటల వరకు, పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాగిన్ అవర్స్ 9 అవర్స్ ఉంటే సరిపోయేది. అంటే ఇది ఈజీగా పాసిబుల్ అయ్యేది. అంటే మార్నింగ్ కొంచెం వేరే పనులు చూసుకొని వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఈజీగా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5 గంటలు లాగిన్ అవర్స్ ఉండాలి. అది కొంచెం కష్టమే. మళ్ళీ ఇదే ఈవినింగ్ ఆఫర్ కొట్టే వాళ్ళకి ఎట్లా అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 12 దాకా 5 గంటలు ఉండాలి. ఇది కొంచెం పాసిబుల్గా ఉంది. ఇవి లాగిన్ అవర్స్ ఉంటేనే ఆ ఇన్సెంటివ్ ఆర్డర్లు ఎన్ని కొడితే అన్ని అమౌంట్ వస్తుంది. లాగిన్ అవర్స్ లేకపోతే నువ్వు ఇన్సెంటివ్ అమౌంట్ కోసం నువ్వు 25 కొట్టినా, డేలో 25 కొట్టవచ్చు. డేలో 25 కొట్టినా కానీ అది ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే లాగిన్ అవర్స్ లేకపోతే కష్టమే. కాబట్టి ఆ లాగిన్ అవర్స్లో కంపల్సరీ ఉండాలని అట్లా పెట్టినట్టున్నాడు. కాకపోతే ఇది కొంచెం అప్పట్లో చేసే వాళ్ళకు కొంచెం పాసిబుల్ కాదు. ఇది కొంచెం ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చూద్దాం. అంటే రోజుకి 20 ఆర్డర్లు అయితే 20 ఆర్డర్ల నుంచి 24 ఆర్డర్లు కొడితే 800 నుంచి 1000 వస్తుండొచ్చు. 1000 కూడా కొంచెం కష్టం అయిపోయింది ఈ మధ్య. ఆర్డర్ అమౌంట్ కూడా ఎక్కువ రావడం లేదు. ఇంకా మనం అనుకునేది ఒకటే, మార్నింగ్ వెళ్ళి 22 ఆర్డర్స్ 24 ఆర్డర్స్ చేసుకొని
రావడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 800 to 1000 రూపీస్ వస్తుండొచ్చు అంతే. 1000 అంటే కొంచెం కష్టం, కానీ 900 వస్తుండొచ్చు. అదే కొంచెం బెటర్ అనుకుంటా. ఈ వారం అయితే ఇట్లా ఉంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఇంకా పోతున్నా, ఇంతటితో ఎండ్ ఆఫ్ చెప్తున్నా. సాల్ సంసారం. నేనైతే ఇంటికి బయలుదేరినా. మొత్తానికి ఎన్ని ఆర్డర్లు చేసినా స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు. ఆర్డర్ అమౌంట్ కూడా తక్కువ వస్తుంది. కొంచెం కష్టంగానే అనిపించింది. అందుకనే కష్టంగా ఉన్నప్పుడు ఇష్టంగా చేయడం ఎందుకని చెప్పేసి నేనే మళ్ళీ స్టాప్ చేసి ఇంతటితో. ఓకే, ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తాను. బ్లింకిట్లోకి వెళ్తే పేఅవుట్ అయితే 10.7 లాగిన్ అవర్స్, 17 ఆర్డర్స్, 43.8 కిలోమీటర్స్. అంటే 50 కిలోమీటర్స్, అది 50 అంటున్నా, 44 కిలోమీటర్స్ అయితే అనుకోండి. అంటే 88 కిలోమీటర్స్. ఇది 17 ఆర్డర్స్ డెలివరీ చేసింది. 10.7 లాగిన్ అవర్స్. ఇది మొత్తానికి చేసిన టైము. ఎర్నింగ్స్ ఎంత అంటే 698, 698 ఎర్నింగ్స్. ఎంత తక్కువ వచ్చింది చూడండి.